హాయ్ అండి. ఇవాళ నేను ఒక క్షేత్ర దర్శనానికి వెళ్తున్నాను. ఆ గుడి విశేషాలు మీకు చూపించాలనుకుంటున్నాను. అంతేకాకుండా నేను వెళ్ళబోతున్న క్షేత్రం నార్మల్గా ఏదో ఎన్నో ఏళ్ళ క్రితం కట్టిన గుడి, లేకపోతే గుడికి సంబంధించిన వివరాలు కాకుండా ఇది చాలా స్పెషల్ గుడి అన్నమాట. ఈ క్షేత్రానికి ఈ క్షేత్ర నిర్మాణానికి మానవ శరీర నిర్మాణానికి చాలా దగ్గర పోలికలతో పాటు భూమి మీద ఉన్న అయస్కాంత క్షేత్రానికి కూడా చాలా దగ్గర సంబంధం ఈ క్షేత్రానికి ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ బోల్డ్ అనే రహస్యాలు కూడా ఉన్నాయి. సో మనం గుడి పేరు చెప్పుకునేటప్పుడే ఆ గుడి రహస్యం అని యాడ్ చేస్తామన్నమాట. అదే ఈ క్షేత్రము. సో ఆ క్షేత్రం ఏంటి, ఆ రహస్యాలు ఏంటి, మానవ శరీర నిర్మాణానికి క్షేత్రానికి ఉన్న సంబంధం ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి. దిస్ ఇస్ మంజు. ఇదే నేను ఇవాళ మీకు చూపించాలనుకున్న క్షేత్రం. 40 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలంగా నిర్మించబడిన ఏకైక శివాలయం. శివుడు కేశవుడు ఒకే గుడిలో మూల విరాట్టులుగా ఉండి సమానంగా పూజలు అందుకునే ఏకైక క్షేత్రం కూడా ఇదే. ప్రతి పురాతన గుడిలోనూ ఏదో ఒక రహస్యం దాగి ఉంటుంది, మనకి ఇప్పుడు అంతుపట్టనివి. అయితే ఈ క్షేత్రంలో మాత్రం ప్రతిదీ ఓ రహస్యమే అన్నమాట. గుడి నిర్మాణం దగ్గర నుంచి, అక్కడ ఫాలో అయ్యే పద్ధతుల దగ్గర నుంచి, ఇంత సువిశాలంగా కట్టిన క్షేత్ర నిర్మాణం దగ్గర నుంచి, ఇక గోపురాల మీద ఉన్న ఆ చరిత్రతో పాటు ప్రతిదీ కూడా రహస్యంగానే కనిపిస్తాయి అన్నమాట. ఈ క్షేత్ర నిర్మాణం మానవ శరీర నిర్మాణానికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఈ క్షేత్రానికి మనిషికి ఎలా అయితే నవరంధ్రాలు ఉంటాయో అలా ఈ సానికి కూడా 9 ప్రధాన ప్రవేశ ద్వారాలు ఉంటాయి అన్నమాట. అలాగే మనిషి ఒక రోజులో 21,600 సార్లు శ్వాస తీసుకుంటాడు. దీనిని ప్రతిబింబిస్తూనే ప్రధాన గుడి గోపురం కూడా 21,600 బంగారు రేకులతో చేసుంటారు. ఈ బంగారు రేకుల్ని అతికించడం కోసం 72,000 మేకుల్ని వాడారట, బంగారు మేకుల్ని. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం మనిషికున్న నాడులు కూడా 72,000 అని చెప్పి ప్రూవ్ చేయబడింది. శివుడు కేశవుడు ఒకే గుడిలో ఎందుకు ఉంటారు అన్న విషయానికి వస్తే, శివపార్వతులు ఇద్దరూ కూడా మంచి నాట్యకారులు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే వాళ్ళు ఒకసారి నీ నాట్యం గొప్పదా నా నాట్యం గొప్పదా అని పోట్లాడుకొని విష్ణువుని జడ్జిగా పిలిచారట, వీళ్ళ నాట్యాన్ని ప్రదర్శించుకొని ఎవరు గొప్పో తెలుసుకోవటానికి. అలా వచ్చిన కేశవుడే ఇక్కడ ఉన్నారనమాట. అయితే వాళ్ళ నాట్యం గురించి తెలుసుకునే ముందు గుడిలోకి మొదట మనం ఎంటర్ అవ్వంగానే సీలింగ్ పైకి చూస్తే కనిపించే మహాద్భుతమైన పెయింటింగ్స్ ఇవి. ఒక్కొక్క చిత్రపటం అనాలేమో, ఒక్కొక్క ఫోటో కింద కూడా అది ఎక్కడ చరిత్ర కూడా చెప్తూ ఉంటుంది. నార్మల్గా మనం పెయింటింగ్ వేయటమే చాలా గ్రేట్గా ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఇక్కడ మీరు చూస్తున్నది సీలింగ్కి ఉన్న పెయింటింగ్. అంటే ఇది పెయింట్ చేయాలి అంటే వాళ్ళు వెళ్ళకిలా పడుకొని పెయింట్ చేయాలన్నమాట పెయింటర్స్. ఎంత క్లీన్గా, ఎంత నీట్గా, ఎక్కడా కూడా మరకలు లేకుండా అంత క్లీన్గా పెయింట్ చేస్తున్నారు. దీని మెయింటెనెన్సే ఒక రహస్యం అని చెప్పాలి. ఇక గుడి ఎంట్రన్స్లో ప్రధాన గోపురాలు 4 ఉంటాయి. ఈ ప్రధాన ప్రవేశ ద్వారాలు 4 ఉంటాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. ఇక్కడ మీరు చూస్తున్నది తూర్పు ప్రవేశ ద్వారం అన్నమాట. ద్వారానికి ఇటు అటు కిందన వినాయక స్వామి మరియు సుబ్రహ్మణ్య స్వామి చిన్న గుడులు ఉంటాయన్నమాట. ఇక్కడ వీళ్ళిద్దరిని దర్శనం చేసుకొని లోపలికి వెళ్దాం. ఈ ప్రధాన ప్రవేశ ద్వారాలు, ఇక ఈ ప్రధాన ద్వార గోపురాలు ఒక్కొక్కటి 7 అంతస్తులు ఉంటుంది.
ఇక్కడ నటరాజస్వామి బొటనవేలు భూమిని తాకే చోటు ఈ విశ్వంలోని అయస్కాంత క్షేత్రానికి కేంద్రం అని విదేశీ శాస్త్రవేత్తలు 8 సంవత్సరాల పాటు పరిశోధించి ధృవీకరించారన్నమాట సైంటిఫిక్గా. ఇది కాకుండా ప్రపంచంలో ఉన్న పంచభూత లింగాల్లో ఆది లింగమైన ఆకాశలింగం కూడా ఇక్కడే ఉంటుంది. 4 ప్రవేశ ద్వారాల్లో కూడా ద్వారానికి ఇటు అటు ఇలా 108 నాట్య భంగిమల్ని చెక్కున్నారనమాట. ప్రతి ద్వారం దగ్గర కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఇక్కడ ఆర్కిటెక్చర్ కానీ కన్స్ట్రక్షన్ కానీ చాలా క్లీన్గా ఉంటుందండి, నేను అబ్జర్వ్ చేసిన విషయం. ఇక మన శివపార్వతుల నాట్య ప్రదర్శన గురించి మళ్ళీ వెనక్కి వెళ్తే, వీళ్ళిద్దరూ నాట్య ప్రదర్శనకి జడ్జిగా విష్ణుమూర్తిని పిలిచారనమాట. వీళ్ళ నాట్యాన్ని చూడటానికి ముల్లోకంలో ఉన్న దేవతలు, మునులు, ఋషులు అందరూ కూడా వచ్చారట. వీళ్ళిద్దరూ పోటీపడి ఒకరికన్నా ఎక్కువ మరొకరు మంచిగా చేస్తూ ఉన్నారు. అయితే చివరిగా శివుడు తన చెవికి ఉన్న కుండలాల్ని కింద పడేసి ఆ కుండలాల్ని కాలుతో తీసి మళ్ళీ అలంకరించుకున్నారట. అయితే ఒక స్త్రీగా తను ఆ భంగిమ చేయలేనని చెప్పి ప్రదర్శన అందరి ముందు తన ఓటమిని ఒప్పుకున్నారు. అలా తన ఓటమిని బలవంతంగా ఒప్పుకోవటం మూలాన పార్వతీదేవి ఉగ్రకాళి రూపం ధరించారని ఇక్కడ చరిత్ర చెప్తోంది. ఆ మహాకాళి అమ్మవారి గుడి కూడా ఈ చిదంబర క్షేత్రానికి ఉత్తర ద్వారం నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో అలా శివపార్వతులు ఇద్దరి నాట్యాన్ని చూడటానికి వచ్చిన విష్ణుమూర్తి ఇక్కడే ఉండిపోయారనమాట. అందుకనే కేశవుడు కూడా ఈ గుడిలోనే ఉండటానికి ప్రధాన కారణం. ఇక ఇక్కడ మీరు చూస్తున్నది దక్షిణ ద్వారం అన్నమాట, 4వ ద్వారం. మీకు లోపల అక్కడ కనిపిస్తుందా బంగారు కలర్లో గోపురం? లోపల ప్రధాన గుడి గోపురం కూడా అలాగే ఉంటుంది. నేను బంగారుతో ఏదైతే చేశారు అని ఇందాక చెప్పానో సేమ్ సిమిలర్గానే ఉంటుంది. కాకపోతే ఆ గోపురం మనకి బయటకు కనిపించదు. ఇక్కడ మీరు చూస్తున్నది తూర్పు గోపురం అన్నమాట. లోపలికి వచ్చి లెఫ్ట్ సైడ్ ఒక చిన్న షెడ్ లాగా ఉంది కదా, దీపం ఎవరైనా పెట్టుకోవాలనుకునే వాళ్ళు అక్కడ దీపారాధన చేసుకోవచ్చు. ఇక ఇక్కడ నుంచి లెఫ్ట్కి లోపలికి వెళ్తే ప్రధాన గుడి లోపల ఆవరణలోకి వెళ్ళొచ్చు అన్నమాట. ఇదే నేను చెప్పిన దీపారాధన చేసుకునే ప్లేస్. ఇక ఇక్కడ మనకి శివపార్వతులు ఇద్దరూ కూడా పార్వతీదేవి ఏ నాట్య భంగిమ ఆవిడ చేయలేక ఓటమిని ఒప్పుకున్నది అన్నది ప్రతీకగా ఇక్కడ చూపించారన్నమాట. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి పెట్టారు. ఇదే ఆవిడ చేయలేకపోయాను అని ఒప్పుకున్న నాట్య భంగిమ. ఇక ఇక్కడ 4 ప్రధాన ద్వారాల్లో ఉన్న 4 గోపురాలు కూడా 7 అంతస్తులతో నిర్మాణం జరిగింది. ఈ 7 అంతస్తుల నిర్మాణంలోకి కూడా ప్రతి అంతస్తుకి లెఫ్ట్ రైట్ ఒక్కొక్క మైథాలజికల్ స్టోరీస్ ఉన్నాయన్నమాట. మొదటిసారిగా చూసినప్పుడు ఏం గమనించలేదు, కానీ అలా గోపురాలు చూస్తూ ఉన్నప్పుడు గోపురాలు మారుతూ ఉన్నాయి కన్స్ట్రక్షను. ఇక్కడ ప్రతి కథ కూడా చాలా వివరంగా క్లీన్గా, నేను ఇందాక చెప్పినట్టే వెరీ క్లీన్ ఆర్కిటెక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ అనమాట. ఇదే ఇక ఫైనల్గా మహాకాళి అమ్మవారి గుడి. ఇప్పుడు ఈ చిదంబర గుడిలో ఉండే రహస్యం ఏంటో నేను మీకు చెప్తానండి. మీరు ఎవరైనా వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మరీ చూడండి. ఎందుకు అంటే రహస్యం అని చెప్తారు కానీ ఆ రహస్యం ఏంటో చెప్పరు. అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్పట్లేదన్నమాట. ఇది నేను అబ్జర్వ్ చేసింది. నేను లిటరల్గా కనిపించిన గుడి చిమ్మే వాళ్ళని, సెక్యూరిటీ వాళ్ళని, పూజారిని అందరినీ అడిగాను. ఎవ్వరేం సమాధానం చెప్పట్లేదు. ఖచ్చితంగా నేను పూర్తిగా చూసే రావాలని డిసైడ్ అయ్యాను అనమాట. అంటే తెలుసుకొనే వెళ్ళాలి ఇక్కడ నుంచి, అంటే ఇంత దూరము వచ్చాం కదా, అట్లీస్ట్ తెలుసుకొని వెళ్దాము అని. కానీ నా కళ్ళతో చూసే అదృష్టం నాకు దొరుకుతుందని అయితే అనుకోలేదు. నాకైతే అదృష్టం దొరికింది. అందుకని నేను మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను. అక్కడ
ఇక్కడ 3 రూపాల్లో ఉంటారండి. శివుడు ఒకటి నటరాజస్వామి, ఇంకొకటి స్ఫటికలింగము, ఇంకొకటేమో గుడిలోనే నటరాజస్వామి విగ్రహం ఉంటుందన్నమాట. అంతేకాకుండా నటరాజస్వామి ఇలా ఉంటే విష్ణుమూర్తి ఇలా ఉంటారు. మనం ఈ రెండిటికి కార్నర్లో ఇక్కడ నుంచొని ఇద్దరిని ఒక్కసారిగా చూడాలట. యాక్చువల్గా ఇక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ అలా ఇద్దరిని చూడాలి ఖచ్చితంగా అని చెప్పారు. నేను గుడికి వెళ్ళొచ్చిన తర్వాత తెలిసింది నాకు ఈ విషయము. సో ఇలా విష్ణుమూర్తి ఉంటారు, ఇలా నటరాజస్వామి ఉంటారు. సో ఆ మధ్యలో అలా నుంచుంటే ఒక్కసారిగా ఇద్దరిని చూడొచ్చు అనమాట. మీరు మిస్ చేయకూడని పాయింట్ ఇది ఒకటి అయితే. సో ఈ 3 రూపాయలు అని చెప్పాను కదా. నేను ఏకాదశి రోజు వెళ్ళాను. ఆ దర్శనం నాకు ఎలా జరిగింది అంటే అక్కడ నుంచుని చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట అభిషేకం కోసము. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇలా మామూలుగా మనకి పాత సినిమాల్లో చూపిస్తారు కదా, ఒక పెట్టె తీసుకొని వస్తారు, అలా బంగారం నిధులు ఉన్న పెట్టె అలా ఉంది అనమాట. ఒక అంత పెట్టి అది కాకుండా ఇంకొక ఈ సైజు పెట్టె ఉందన్నమాట. దాన్ని చాలా జాగ్రత్తగా చాలా ప్రెషియస్గా తీసుకొచ్చేటప్పుడే ఒక డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది నాకు. ఏంటి ఇలా తీసుకొస్తున్నారు అని చెప్పి అలా తెచ్చిన తర్వాత ఆ చిన్న పెట్టెలో మళ్ళీ ఒక శివలింగం లాగా ఉందన్నమాట. ఈ 2 పెట్టెలు కూడా రాగివి. సో ఈ రాగి పెట్టెలో మళ్ళీ ఇంకొక రాగి శివలింగం ఉందన్నమాట. ఎంత ఉంది అంటే కరెక్ట్గా ఈ సైజు, ఆ సైజు ఉంది, అంత వెడల్పు ఉంది. ఆ లింగం ఆకారంలోనే ఉంది. అంత పూజకి సెట్ చేసుకున్న తర్వాత ప్రధాన అర్చకులు కూర్చొని దాన్ని అలా ఓపెన్ చేస్తున్నారనమాట. ఆ రాగి శివలింగానికి లాక్ ఉంది. ఆ లాక్ ఓపెన్ చేసి నేను చూస్తూ ఉన్నాను, ఏదో సినిమా చూసినట్టుంది అని చెప్పి లాక్ ఓపెన్ చేస్తే అసలు స్ఫటికలింగం బయటికి తీశారనమాట. అది మామూలుగా మనం గుళ్ళో ఉన్న లింగాకారంలోనే ఉంటుంది. ఆ స్ఫటికలింగాన్ని బయటికి తీసి గంట సేపు అభిషేకం చేశారండి. పూర్తిగా ఈ స్ఫటికలింగానికి గంట సేపు. ఇంకా మళ్ళీ నటరాజస్వామి, నేను అది కూడా చెప్తాను, ఇంత సైజు స్ఫటికలింగం, ఇంత వెడల్పు ఉందన్నమాట. దాన్ని అలా రాగి కవచం లాగా చేసి దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఇంకొక రాగి బాక్స్లో పెట్టి భద్రపరుస్తున్నారు. ఇది చిన్న బాక్స్ అయితే. పెద్ద బాక్స్ చెప్తాను. నటరాజస్వామి విగ్రహం కూడా అంతే ఉంది, అంత వెడల్పు ఉంది. ఈ పెద్ద బాక్స్లో ఉన్నది నటరాజస్వామి. స్ఫటికలింగానికి గంట సేపు అభిషేకం జరిగితే ఈ నటరాజస్వామికి 1/2 అవర్ అభిషేకం జరిగింది. ఈ రెండిటిని ఒక రోజులో 4 కానీ 5 సార్లు కానీ బయటికి తీస్తారనమాట. ప్రధాన గుడి నుంచి బయటికి తీసి ఒక 5 minutes అభిషేకం త్వరగా జరిగిపోతుంది. కాకపోతే నేను వెళ్ళిన రోజు చాలా స్పెషల్ కాబట్టి ఆ రోజు అభిషేకం చాలా లెంతీ ప్రాసెస్ ఉన్నింది. అంతేకాకుండా యాగం కూడా జరుగుతుంది అక్కడ. ఇకపోతే ఈ చిదంబర రహస్యం ఏంటి అంటే ఇక్కడ 3 రూపాయలు అని చెప్పాను కదా. ఇక్కడ 2 రహస్యాలు నేను చూశాను. ఒకటి, ఈ అభిషేకం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ థింగ్ స్ఫటికలింగానికి అభిషేకం చేసి ఆ పక్కన పెట్టేసిన తర్వాత అదే ప్లేస్లోని నటరాజన్ స్వామిని బాక్స్లోంచి తీసి అక్కడ అభిషేకం చేస్తారు. అది ఏ మెటీరియల్తో చేశారో తెలియదు కానీ అభిషేకం జరుగుతున్నప్పుడు మనకి ఏమీ కనిపించదు. ఈ నటరాజస్వామి ఎప్పుడైనా మీరు చూసుంటే ఆ పైన ఒక అవుటర్ లేయర్ ఉంటుంది కదా, అది మాత్రం రాగి కలర్ కనిపిస్తూ ఉంటుంది. మిగతా లోపల ఉన్నది మనకేం కనపడదు, చాలా డార్క్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే మనకి అభిషేకం పాలు పెరుగు అవి వేసినప్పుడు యాక్చువల్గా రాగివి అయితే కొంచెం మెరుస్తాయి. మనం ఇలా హారతి ఇచ్చినప్పుడు ఆ వెలుగులో మనకు దేవుడు కనిపిస్తాడు. ఇప్పుడు అసలు రహస్యం అండి, అభిషేకం అయిపోయిన తర్వాత కర్పూర హారతి ఇస్తున్నప్పుడు కూడా ఏం కనిపించట్లేదు. అరే మనకు దూరంగా ఉన్నాం కదా అందువల్ల కనిపించట్లేదేమో, లేకపోతే మనకు నిజంగా కనిపించట్లేదేమో, కొంచెం కనిపిస్తే బాగుండేది అన్న ఫీలింగ్ ఉన్నింది. ఒక్కసారిగా కర్పూర హారతిని ఇలా ముందు కాకుండా వెనక్కి తీసుకెళ్లారనమాట. అక్కడ తమిళ్లో మాట్లాడుకుంటున్నారు.
ఇప్పుడు రెడీగా ఉండండి అంటే నాకు అర్థం కాలేదు. ఎందుకు అందరినీ తెలిసిన వాళ్ళు అలర్ట్ చేస్తున్నారనమాట. ఏంటి అని అనుకుంటే ఇప్పుడు దేవుడు కనిపిస్తారు అని చెప్పారు. ఇంతసేపు చూస్తూనే ఉన్నాం కదా అనుకుంటే ఒక్కసారి ఈ కర్పూర హారతి విగ్రహం వెనక్కి తీసుకెళ్ళిన తర్వాత యాక్చువల్గా నటరాజస్వామి వెలుగులో కనిపిస్తున్నాడు. ఇది నాకు అర్థం కాలేదు. ఇది ఒక రహస్యము. ఇది ఏ టెక్నాలజీతో చేశారో అసలు ఆ మెటీరియల్ ఏంటో నాకు ఇప్పటికీ తెలీదు. ఒకవేళ ఎవరైనా ఈ బిహైండ్ సైన్స్ గురించి ఎవరికైనా తెలిస్తే దయచేసి కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు ఇంకా తిరుగుతూనే ఉంది. ఎందుకంటే మనం వెలుగులోకి ఇలా ముందు వెలుగు తీసుకెళ్తే ఖచ్చితంగా ఆ వెలుగులో మనం మొహం కనిపించాలి. మీరు ఎంత హారతి ముందుకు తీసుకెళ్ళినా అది కనిపించట్లేదు. ఒక్కసారి హారతి కంప్లీట్గా వెనక్కి తీసుకెళ్తే ఇక్కడ వెలుగు కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా మీరు అభిషేకం చేసేటప్పుడు రెప్పపాటు కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకొక రహస్యం ఏంటి అంటే ఇలా విష్ణుమూర్తి, శివుడు, నటరాజస్వామి ప్రధాన గుళ్ళు ఉంటాయని చెప్పాను కదా, ప్రధాన గర్భ గుళ్ళు. ఇంకొక అసలు చిదంబర రహస్యం ఏంటి అంటే బంగారు బిల్వ తోరణాలు ఉంటాయి అన్నమాట. అవి ఎక్కడ ఉంటాయి అంటే ఇప్పుడు నటరాజస్వామి గర్భగుడి ఉంటుంది కదా, ఈ ప్లేస్లో నటరాజస్వామి ఉంటే నటరాజస్వామికి కుడి పక్కన ఉంటుంది. మీరు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చూపించేటప్పుడు హారతులు, రకరకాల హారతులు ఇస్తారు కదా, గుర్తుపెట్టుకోండి. అన్ని హారతులు అయిపోయిన తర్వాత చివరిలో ఒక చిన్న హారతితోటి ఇలా హారతి ఇచ్చి ఆ హారతిని కింద పెట్టేస్తారు. అప్పుడు మీరు అలర్ట్గా ఉండండి. అప్పుడు ఏం చేస్తారు అంటే ఈ ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో ఆయన నటరాజస్వామికి రైట్ సైడ్ వెళ్తారు. రైట్ సైడ్ వెళ్ళి ఒక కర్టన్ ఉంటుంది, ఇంత వెడల్పు కర్టన్ ఉంటుంది, ఒక 5 to 6 feet కర్టన్ ఉంటుంది. బ్లాక్ కనిపిస్తుంది, మొత్తం లైట్లు ఏమి ఉండవు కదా లోపల. ఆ కర్టన్ ఇలా తీస్తారనమాట. ఇలా తీసినప్పుడు ఆ బిల్వ తోరణాలు కనిపిస్తాయి, బంగారు బిల్వ తోరణాలు. అదే చిదంబర రహస్యం అక్కడ. అది ఎందుకు అంత రహస్యంగా పెట్టారు అన్నది అది కూడా నాకు తెలీదు. దయచేసి మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇలా 3 సార్లు తీసి క్లోజ్ చేస్తారనమాట. ఇది దేవుడికి ఎదురుగా నుంచున్న ఎవ్వరికీ కనిపించదు. ఎక్కడి నుంచోవాలో చెప్తాను. నటరాజస్వామి ఇలా ఉంటే నటరాజస్వామికి ఇలా లెఫ్ట్ సైడ్న కింద ప్లేస్ కొంచెం ఉంటుంది. అంటే మీరు ఈ చిదంబర రహస్యం చూడాలనుకున్నప్పుడు నటరాజస్వామి కంప్లీట్గా మీకు కనబడరు. మీకు కనిపించే యాంగిల్ ఏది అంటే నటరాజస్వామి ఇలా ఉంటే ఈ కుడి పక్కన ఉన్న ప్లేస్ మాత్రమే కనిపిస్తుంది. సో అది రైట్ ప్లేస్ అనమాట మీరు ఆ బంగారు బిల్వ తోరణాలు చూడాలంటే. అది కాకుండా ఇలా ఉన్నప్పుడు అక్కడ ఒక పిల్లర్ ఉంటుంది. ఇలా లెఫ్ట్కి డయాగ్నల్గా ఒక పిల్లర్ ఉంటుంది. అంటే కింద కాకుండా అలా పైకి వెళ్ళిన తర్వాత ఒక పిల్లరు, ఆ పిల్లర్ దగ్గర కూడా నుంచుంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది. నేను ఈ 1.5 గంట అభిషేకము ఇవి చూసి ఆల్రెడీ గుడి మొత్తం చూసి, ఎందుకంటే తినకుండా వెళ్ళాను, కొంచెం నీరసం వచ్చి నేను ఆ పిల్లర్ అయితే కొంచెం సపోర్ట్ ఉంటుందని పిల్లర్ దగ్గర నుంచున్నా. నేను చెప్పాను కదా, కీప్ ఆన్ ఆస్కింగ్ అనమాట, ఏంటి రహస్యం అంటే ఏంటి, రహస్యం అంటే ఏంటి అని చెప్పేసి. ఫైనల్గా నేను చాలా బగ్ చేస్తే ఒక సెక్యూరిటీ గార్డు అక్కడ నిలబడి చూపించారు, ఇక్కడే ఉండు, కదలొద్దు, ఇక్కడ నుంచి ఎక్కడ చూడాలో చెప్పారనమాట. సో అలా చూస్తే కనిపించింది. సో ఇవి అన్నమాట ఈ చిదంబర రహస్యాలు. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకొని మీరు వీడియో మొత్తం స్కిప్ చేసినా కూడా ఈ పార్ట్ స్కిప్ చేయకుండా గుర్తుపెట్టుకొని చిదంబరం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి. సో ఇది నేను మీకు చెప్పాలనుకున్నది. దయచేసి ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు, నేను ఈ 2 చెప్పాను కదా అండి, రహస్యాలు ఏంటి అని మీకు చెప్పాను, కానీ అది రహస్యం అని ఎందుకు పిలుస్తారు అన్నది, ఆ బిహైండ్ ఉన్న నిజమైన రహస్యం ఏంటి అన్నది నాకు కూడా తెలియలేదు. చాలా సెర్చ్ చేశాను, గూగుల్ చేసా, బట్ నాకు దొరకలేదు. దయచేసి ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. చూసాం కదా అండి ఇవాళ చిదంబర రహస్యము, చిదంబర గుడి విశేషాలు. మరొక క్షేత్ర దర్శనంతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు మంజు, సైనింగ్ ఆఫ్ టు ప్రకృతి.